నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య అనేది హక్కు అన్న సీఎం జగన్. ఎడెక్స్ విద్యా పోర్టల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. వైసీపీని మరోసారి గెలిపించాలి. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ముస్తఫా. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగకుండా సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారు. ప్రజాధనాన్ని వాలంటీర్లకు దోచిపెట్టడం దుర్మార్గమన్న జనసేన నేతలు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ బంద్. రైతులకు మద్దతు ధర కల్పించాలని రైతు సంఘాల డిమాండ్. పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు. ఇది కొత్త నినాదం అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో మనం వెనకపడితే మిగతా వాళ్ళు మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతారన్నారు. ఉన్నత విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ప్రపంచంలో మనం పోటీ పడాలని, అది నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్. ఉన్నత విద్యలో చేస్తున్న ఈ ప్రయత్నం ఫలాలు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక విద్యా స్థాయి నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. చదువుల హిస్టరీలో, చదువుల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఎందుకనంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి అడుగులోనూ కూడా చదువులు, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్. ఈరోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, అది ఈరోజు బజ్వర్డ్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది కన్నా మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తాం. అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టచ్చు, బహుశా 4 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి. దాదాపు 30% కోర్సులు స్కిల్ ఓరియంటెడ్గా మార్పులు చెందాయన్నారు. మన దగ్గర అందుబాటులో లేని కోర్సులను ఆన్లైన్లో నేర్చుకునే అవకాశం ఈ ఒప్పందం ద్వారా కలుగుతుందన్నారు సీఎం. దాదాపు 2000కు పైగా కోర్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి విద్య మాత్రమే అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది కోర్సెస్ ఈరోజు స్కిల్ ఓరియంటెడ్గా ఈరోజు కరిక్యులంలో మార్పులు చెందాయి. మొట్టమొదటిసారిగా ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ డిగ్రీలో కూడా ఈరోజు మనం తీసుకురావడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తూ ఆనర్స్ 3 ఏళ్ల కోర్సులో కూడా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తున్నాం. 3 ఏళ్ల కోర్సుతో పాటు ఇంకొక సంవత్సరం ఆనర్స్ డిగ్రీ ఇచ్చేట్టుగా కూడా తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రతి అడుగు కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను పెంచగలిగితేనే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి ప్రతి అడుగు వేశాం. ఆ అడుగులో భాగంగానే ఈరోజు చేస్తా ఉన్న ఇంకో గొప్ప అడుగు ఎడెక్స్తో ఈరోజు మనం చేసుకుంటా ఉన్న మన ఎంఓయు. దాదాపుగా 2000కు పైగా కోర్సులు, ఈ 2000కు పైగా ఈ కోర్సులు ఈరోజు మన కరికులంలో వర్టికల్స్ కింద మన పిల్లలకి ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి.
సంపత్ నగర్లో మేయర్ కావటి మనోహర్ నాయుడు పర్యటించారు. రాయపత్తిన మేడ రోడ్డు ఎక్స్టెన్షన్ పై స్థానిక ప్రజలతో మాట్లాడారు. ₹1 కోటితో సీసీ రోడ్ డ్రైన్ నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. ఇళ్లకు ఇబ్బంది లేకుండా రోడ్ ఎక్స్టెన్షన్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అభివృద్ధి పనులను స్థానిక ప్రజలు అడ్డుకోవద్దని ఈ సందర్భంగా మేయర్ కోరారు. ఆరగ్రహారం యొక్క రాయభద్ర మేడ సంబంధించి ఈ ప్రాంతంలో సుమారు ₹1 కోటి నిధులతో సీసీ రోడ్డు, అదేవిధంగా సీసీ డ్రైను, అదే కలబత్తులు, మంచినీటి పైప్ లైన్లు అక్కడక్కడ వేయాలని చెప్పి అంచనాలు తయారు చేయడం కూడా జరిగింది. ఎస్టిమేట్ కూడా టెండర్ పిలవడం కూడా జరిగింది. వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం పూర్తయిపోయింది. పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే రోడ్డు కంజెస్టెడ్గా ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అందరికీ కూడా తీసుకోమని చెప్పేసి మా టౌన్ ప్లానింగ్ కూడా చెప్పాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మరి ఎంతవరకు పాసిబిలిటీ ఉందో, ఎంతవరకు మనం రోడ్డు వేయగలమో, ఎంతవరకు డ్రైన్ కట్టగలమో చూసి పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఒక్కసారి రోడ్డు కానీ, డ్రైన్స్ కానీ, మంచినీటి పైప్ లైన్ కానీ వేస్తే సుమారు 20-25 సంవత్సరాల పాటు మరి అవి ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా కూడా కొంతమంది స్పందించారు. 5 ఏళ్ల వైసీపీ పాలన ప్రజలకు రోత పుట్టిస్తుందని జనసేన జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ జగన్ వాలంటీర్ ద్వారా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గాద వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. వాలంటరీ వ్యవస్థ అసాంఘిక వ్యవస్థగా తయారైందని చెప్తే తమ నాయకుడిపై కేసులు పెట్టారన్నారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన సభలో చేతులు మడత పెట్టే సమయం వచ్చిందని జగన్ మాట్లాడడంపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సమంజసంగా జరగకుండా చేసేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థ జగన్ ప్రైవేట్ సైన్యమని సభలో స్పష్టం చేసిన తర్వాత కూడా ఇలాంటి వాలంటీర్లు ప్రజలకు అవసరమా అని అన్నారు. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలో తోసక ఈ 5 సంవత్సరాల్లో 2 నెలలు మినహాయిస్తే ఇప్పటివరకు జరిగినటువంటి ఈ 58 నెలల పాలన పాపం ముఖ్యమంత్రి గారికే రోతేసినట్టుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన చేసినటువంటి పరిపాలన ఆయనకు కూడా నచ్చిన విధంగా లేదు. అవన్నీ కూడా ప్రెస్టేషన్లో నిన్న చూసాం ఆయన మాటల్లో. మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిరంగపురం దగ్గర పెట్టినటువంటి వాలంటీర్లకు వందనం. ఇప్పుడు మేము చెప్పాం, మా నాయకుడు చెప్పాడు, ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో ఒక అసాంఘిక వ్యవస్థలా తయారయ్యింది, మీరు సరి చేసుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్తే మా నాయకుడి మీద కేసులు పెట్టించారు వాళ్ళతో. అదంతా కూడా కేవలం ప్రభుత్వంతో సంబంధం లేకుండా నీ సొంత కార్యకలాపాలు చేపించుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నాండి అన్న? మీరందరూ నా సైన్యం, చేతులు మడతేద్దాం, మీరు సిద్ధంగా అండి అంటే ఏంటి భావన? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా 2 నెలల టైం ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక అధికారిక సభలో చేతులు మడతబెట్టే సైమ్ వచ్చింది, మీరందరూ సిద్ధంగా అంటే దాని అర్థం ఏంటో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా నా పార్టీ కార్యకర్తలతో నా సైన్యము, నా ప్రైవేట్ సైన్యము అని చెప్పకనే నిన్నంతా కూడా చెప్పాడు కదా. మరి వీళ్ళందరూ ఈ రాష్ట్రానికి అవసరమా? అంబటి రాంబాబు నియోజకవర్గంలో ఒక్కొక్కరి వద్ద పెన్షన్ డబ్బు ₹200 కట్ చేసుకుని వాలంటీర్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 8వ డివిజన్లో ఎమ్మెల్యే ముస్తఫా, నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా సిద్ధం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలకు వివరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన సీఎం జగన్ను మరోసారి అధికారంలోకి తీసుకురావడంతో పాటు ప్రజలకు సేవ చేసే అవకాశంను ప్రజలు తనకు ఇవ్వాలని కోరారు నూరి ఫాతిమా. 8వ వార్డు గడప గడపగా తిరుగుతున్నాం. చాలా సంతోషం. ప్రజలకు సేవ చేయడం అనేది అది భగవంతుడు ఇచ్చిన వరంగా అయితే నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే అందరికీ రాదు.
కానీ అవకాశం వచ్చినందుకు సద్వినియోగం చేసుకోవటం మా బాధ్యత. నాలాగే నా కూతురు నూరి ఫాతిమా చక్కగా ఈ నగరాన్ని అభివృద్ధి చెందడంలో ముందంజలో ఉంటుందని, రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మంచి మెజార్టీతో ఈ రాష్ట్రంలో నెంబర్ 1 మెజార్టీగా మా నూరి ఫాతిమాని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, ప్రజలందరూ గుంటూరు నగర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు 8వ వార్డులో ఎన్నికల ప్రచారం 7 రోజు ప్రచారం చేయబడడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా ప్రతి కుటుంబానికి వెళ్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సంక్షేమ పథకాలు, అలాగే గుంటూరులో మీరు చూసుకుంటే ఎమ్మెల్యే ముస్తఫా గారు వ్యక్తిగతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పెట్టారు. అలాగే ప్రజలకు ఏం కావాలి, ఆయన ప్రజల మనిషి, ప్రజలకు ఏం కావాలని ఆలోచించి ప్రతి ఒక్కటి చేయడం జరిగింది. ఎక్కడి నుంచి అయినా అభివృద్ధి జరిగింది అని అంటే మీరు చూసుకుంటే రోడ్లు, డ్రైన్లే కాకుండా సంక్షేమ పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి అభివృద్ధి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక చదువుకున్న ఆడపిల్లలాగా, ఒక మైనారిటీ మహిళగా మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక గ్రామీణ బంద్ను చేపట్టారు. కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శంకర్ విలాస్ సెంటర్ నుంచి లాడ్జీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మోడీ హటావో దేశ్కో బచావో నినాదంతో ర్యాలీ చేశారు. ప్రభుత్వ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తుందని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలన్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా కర్షకులు, అదేవిధంగా దళితులు, గిరిజనులు, మైనార్టీలు అందరూ కలిసి గ్రామీణ బంద్ చేస్తూ ఉన్నారు. కార్మికులంతా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కార్మిక సమ్మె అనేటువంటిది జరుగుతూ ఉంది. మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేటువంటి కుట్రలను కేంద్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక విలువలకు విరుద్ధంగా, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా భారత రాజ్యాంగాన్ని కించపరిచేటువంటి పద్ధతుల్లో మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉంది. కార్మిక చట్టాలను మొత్తాన్ని రద్దు చేసి 4 కోట్లుగా విభజించి కార్మిక హక్కుల్ని హరించేటువంటి పద్ధతుల్ని ఈరోజు చేపడుతూ ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఢిల్లీలో చుట్టుపక్కల రైతాంగం వేలాది మంది ఈ రోజున ఉద్యమం చేపట్టారు. దీనికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం రకరకాలుగా ఈ రోజున వాళ్ళ మీద దాడి చేస్తున్నది. అయినప్పటికీ వాళ్ళు వేల లక్షల మంది ఇంకా బయలుదేరి ఢిల్లీకి వస్తున్నారు. అందువల్ల అన్ని రాష్ట్రాలలో కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గద్దె దించాలని, ఏదైతే గతంలో హామీ ఇచ్చిన ఈ యొక్క ఎంఎస్పీ అంటే మద్దతు ధరల చట్టం చేస్తామని చెప్పారు. అదేవిధంగా రైతుల మీద పెట్టే కేసులు ఎత్తేస్తామని చెప్పారు. ఇవేమీ జరగలేదు కాబట్టి ఈ బంద్కి ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా అన్ని మండల గ్రామాల్లో బంద్ జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో కూడా వాళ్ళకి మద్దతుగా ప్రదర్శన జరుగుతూ ఉంది. అందువల్ల యావత్తు భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అనేక రూపాల్లో ఆందోళన ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి ఈ రోజున ప్రారంభం అయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రానున్న ఎన్నికల్లో పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కొమ్మలపాటి శ్రీధర్ను ప్రకటించాలని ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. అమరావతి రోడ్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొమ్మలపాటి శ్రీధర్కు పెదకూరుపాడు సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత 17 సంవత్సరాలుగా శ్రీధర్ పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీని భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. వైసీపీ అరాచకాలను సైతం ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. కొమ్మలపాటి సీటు లేదని జరుగుతున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు పెదకూరుపాడు సీటును శ్రీధర్కు కేటాయిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఏంటో మా అందరూ తెలుసు. ఈ పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని వార్తలు రావడం కూడా జరుగుతూనే ఉంది. కొన్ని వార్తలు మమ్మల్ని బాధించినవి కూడా కొన్ని వార్తలు. అయితే ఇక్కడ కొంతమంది నాయకులు రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఏదో సీట్లు అయిపోయినాయి, మాకైపోయినాయి, మీకైపోయినాయి, ఏదో రకరకాలుగా. సీట్లు ఎవరికైపోయినా పర్లా, మేమంతా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మా కోరిక ఏంటంటే, కొమ్మలపాటి శ్రీధర్ గారు గత 18 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు. మూడు ఎన్నికల్లో పోటీ చేశాడు. 2 ఎన్నికల్లో గెలవటం, 1 ఓడిపోవటం అంటే అది పెద్దగా దాన్ని లెక్కించాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను.
దుష్ప్రచారాలు ఎన్ని జరుగుతున్నాయంటే నియోజకవర్గంలో దీనికి కారణం ఎవరు? టీడీపీ వాళ్ళు మాత్రం కాదు. దీనికి కారణం దీని వెనక మళ్ళీ వైసీపీ వాళ్ళు ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసి టీడీపీ కార్యకర్తలు 2 గ్రూపులుగా విభజించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత వారం 10 రోజులుగా అనేక పేర్లు వస్తూ ఉన్నాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు ఈ పార్టీ కోసం సేవ చేశారు, ఎవరు ఈ పార్టీ కోసం కష్టపడ్డారు, ఎవరు ఈ పార్టీ కోసం నష్టపోయారు అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటున్నారు అని చెప్పి మనం ఇప్పటికి కూడా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. శ్రీధర్ గారు అడుగుతూ ఉన్నారు, శ్రీధర్ గారికి మనందరం కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కష్టకాలంలో మనందరికీ కూడా పార్టీ కార్యకర్తలకి, పార్టీకి కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా అందరికీ పార్టీకి సేవ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీ కూడా కాదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి ఇంకా టైం ఉంది. సతన్పల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించేందుకు ఎన్ఎస్యుఐ నేతలు యత్నించారు. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా ప్లేకార్డులతో నిరసన తెలిపారు. బై బై జగన్, బై బై వైసీపీ అని నినాదాలు చేయడంతో ఎన్ఎస్యుఐ వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో డయేరియాతో మరొకరు మృతి చెందినట్లు టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. 4 రోజులుగా జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఇక్బాల్ అనే వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. రైల్పేట్లో ఇక్బాల్ కుటుంబ సభ్యులను టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ పరామర్శించారు. టీడీపీ నేతలతో కలిసి నజీర్ అహ్మద్ ఇక్బాల్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక్బాల్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు ఓట్లపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని విమర్శించారు. డయేరియా మృతుల వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందని మండిపడ్డారు. గత వారం నుండి గుంటూరులో మంచినీటి కలుషితమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. వారం ముందు ఓబుల్ అనే వ్యక్తి ఇందిరా తిరుమలచారి కాలనీలో చనిపోతే వెంటనే అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. నగర కమిషనర్ గారికి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఏఈ గారికి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇక్బాల్ 38 సంవత్సరాలు కేవలం డయేరియా బారిన గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆయనకు తగినటువంటి వైద్య సదుపాయాలు అందించలేక ఈరోజు మృత్యువాత పడ్డాడు. దీని అంతటికి కూడా ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. స్థానికంగా ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ గారు కానీ, కమిషనర్ కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించలేదు. వీరికి ఎటువంటి న్యాయం చేయకపోతే వెంటనే పోరాటానికి దిగుతాం. ఈ నెల 28న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రముఖ రచయిత, గాయకులు జయరాజ్ రచించిన గీతాల ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో జయరాజ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో మార్పు కోసం కవులు, కళాకారులు నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నెల 28వ తేదీ గుంటూరు నగరంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జయరాజు గారు రచించిన శిలానివే శిల్పీనివే శిల్పమునివే అనే గేయాన్ని, దాంతోపాటు సమాజానికి ఉపయోగపడే అనేక గేయాల్ని ఆలపించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ గాయకులు, కళాకారులు, సమాజ అభివృద్ధి కోసం, సమాజంలో మార్పు కోసం కృషి చేసే సేవా తత్పరులు వీరందరూ కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. 1990 దశాబ్దంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా అక్షర సమాజం కోసం, నిరక్షరాస్యత పోగొట్టుకోవడం కోసం అందరూ చదువుకోవాలనే ఉద్యమాన్ని చేపట్టింది. ఆ ఉద్యమంలో కొన్ని వేల మంది కళాకారులు తమ కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేశారు. అంటే కళారూపాలు ప్రజల్ని ఆనందింపజేయడానికో, ప్రజల్ని ఆలోచింపజేయడానికి మాత్రమే కాకుండా ఆ అనంతరం ఆ కళారూపాలు చూసిన తర్వాత స్పష్టంగా సమాజ మార్పుకి దోహదపడేట్టుగా ఉండాలి. భారత కరెన్సీ నోట్లపై బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించే అంశాన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేస్తూ జరిగే దీక్షను జయప్రదం చేయాలని ఇద్వా వ్యవస్థాపక అధ్యక్షులు రాజసుందరబాబు పిలుపునిచ్చారు. అంబేద్కర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ ఆసియా సాధన సమితి అధ్యక్షుడు కాల్వా రవి ఆధ్వర్యంలో ఈ నెల 27న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్ష జరగనున్నట్లు తెలిపారు. ఆ రోజున అందరి చేతుల్లో, ఆ సమావేశం అందరి చేతుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారతదేశం రూపాయి సమస్య అనే పరిశోధనాత్మక గ్రంథమే ఉన్నది. వారందరూ కూడా హంటర్ కమిషన్ ముందు ఏం చెప్పారంటే, అంబేద్కర్ గారు తన పరిశోధనాత్మక గ్రంథంలో ఏదైతే సూచించారో, ఏవైతే సలహాలు ఇచ్చారో ఆ మేరకే భారత రిజర్వ్ బ్యాంకుని ఏర్పాటు చేయండి అని చెప్పి అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఎవరి వల్ల అయితే రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పడిందో వారి పేరునే కరెన్సీలో మొదట ఫోటో ముద్రించాల్సి ఉండగా, అలా కాకుండా కేవలం అంబేద్కర్ గారు ఒక దళితుడు, అంటరానివాడు అంటూ ఆయన యొక్క ఫోటోని 13 సంవత్సరాల నుంచి నా సోదరుడు రవి పోరాడుతున్నా కూడా, ఇంకా భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల భారత కరెన్సీ మీద అంబేద్కర్ గారి బొమ్మ ముద్రించాలని పోరాటాలు జరుగుతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. 27వ తారీఖున జరిగే కాలువ రవి యొక్క అధ్యక్షతన జరిగే దీక్ష కార్యక్రమానికి ప్రజలందరూ కూడా కథలు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో వెండి ఆభరణాల ప్రదర్శన ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు జరిగే ఈ ప్రదర్శనలో వెండి ఆభరణాల కొనుగోలుపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను అందించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ను పెద్ది రమణ, అనూహ్య, అంజు, ప్రవళిక, అపర్ణలు ప్రారంభించారు. కస్టమర్లు ఈ ఎగ్జిబిషన్ను సందర్శించి కొత్త డిజైన్లతో తయారైన వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలని షోరూమ్ మేనేజర్ గోపి కోరారు. గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు సిల్వర్ ఫెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సిల్వర్ ఫెస్ట్కి మనకి చాలా రకాల డిజైన్స్ అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. సిల్వర్ అంటే ఆటోమేటిక్గా చాలామంది ఏమనుకుంటారంటే పూజా సామాగ్రి అనుకుంటారు. అలానే కాకుండా ఆర్నమెంట్స్, వడ్డానాలు కానీ, హారాలు కానీ, నెక్లెస్ కానీ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఈరోజు మన ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ 16th నుంచి 25th వరకు ఉంటుంది. ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఎవ్రీ 5,000కి 500 అనేది ఆఫ్ కూడా ఉంది. సో ఎగ్జిబిషన్కి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా, ఈ యొక్క ఎగ్జిబిషన్లో అనేక రకాల డిజైన్స్ ఉన్నాయి కాబట్టి గుంటూరు మరియు పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా విజిట్ చేయవలసిందిగా కోరుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన విద్య అనేది హక్కు అన్న సీఎం జగన్. ఎడెక్స్ విద్యా పోర్టల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. వైసీపీని మరోసారి గెలిపించాలి. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ముస్తఫా. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగకుండా సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారు. ప్రజాధనాన్ని వాలంటీర్లకు దోచిపెట్టడం దుర్మార్గమన్న జనసేన నేతలు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ బంద్. రైతులకు మద్దతు ధర కల్పించాలని రైతు సంఘాల డిమాండ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.